అర్ధరాత్రి దాకా తిరగడం, సెకండ్ షోలు సినిమాలు చూడడం. మర్చిపోలేదు. ఇంజనీరింగ్? నో, బీటెక్. ఓ, ఐ థాట్ ఇంజనీరింగ్. ఓ, ఎనీ టెక్నికల్ స్కిల్స్? హే, ఐ మే హ్యాకర్ మేడం. నా కొడుకు నన్ను ఎప్పుడు చంపలేదు, కానీ మీ కొడుకు నన్ను చంపేశాడు. అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. ఒకటి అందగాళ్ళని ప్రేమిస్తారు, 2 నాలటువంటి ప్రేమిస్తారు. మనసు పెట్టి దేవుడిని అడిగితే ఏదైనా ఇస్తాడా? హాయ్, ఐ ఇంజనీర్, ఓన్లీ 5 సెమిస్టర్స్, రెస్ట్ ఆల్ బ్యాక్లాగ్స్. ఒరే, అది మా అమ్మరా? ఇంతకీ గీత నాకు పడుతుందంటావా లేకపోతే ఇంకెవరికైనా పడిపోయిందంటావా బావా? ఆటో డ్రైవరు నీకు సరైన కాంపిటీషనే. గీతను ఎవరైనా లవ్ చేయొచ్చు, కానీ గీత ఎవరైనా లవ్ చేస్తుందే పాయింట్. ఎవర్రా మీరు? చేతబడి చేసి వాడికి నిమ్మకాయలు నల్ల జీడిపిక్కలు అందించి వాళ్ళ చుట్టూ చేరారు. ప్రేమించే మనసు లేనప్పుడు ఆకర్షించే అందం ఎందుకు? హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు, తలుపులమ్మ తల్లి దీవెనలతో ప్లీజ్ సౌండ్ హార్న్. మా ఇద్దరిని కలిపి ఒక జంట చెయ్యంటే పెంట చేస్తాం. ఈ స్టోరీలో అవసరం. ఇప్పుడు దేవుడు నా తలరా తాగేసి రాసినట్టు ఉన్నాడు. ఎవడెవడో నా లవ్ స్టోరీలోకి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు హెల్ప్ చేయకపోతే లైఫ్ అంతా సింగిల్ చింతకాయలా ఉండిపోతానేమో అని భయం వేస్తుంది. అమ్మాయి నీ బుద్ధి చూసి పడాలి గాని బ్లాక్మెయిల్ చేసి కాదు. మీది పెద్ద తాగుపోతే ఫ్యామిలీ అని తెలియక అనవసరంగా ఎఫెక్షన్ పెంచుకున్నాం మీ మీద. గీత, నన్నేమేనాను, నీకు ఆ రైట్స్ ఉన్నాయి, కానీ మా ఫ్యామిలీని నువ్వు ఇంక ఊరికి బయలుదేరమాయా. నీ వల్ల గీతకు నా మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది. ఇంకా నన్ను గీత లవ్ చేయదని అర్థమైపోయింది. నువ్వేమైనా అనుకో, నిన్ను మోసం చేశానను, నా వెంట తిప్పించుకున్నానను, ఐ డోంట్ కేర్, అంతే. భరత్ గారు, సడన్ గా ఏంటి మీలో ఈ చేంజ్ ఓవర్? అవసరం, అవకాశం, అవమానం చాలా నేర్పిస్తాయి మేడం. తంటాడు దాన్ని కాదు బాబు, పల్సర్ బైక్ మీద రాను బావా, రాను. అరే వచ్చేసింది రీళ్ళు. అరే బా, నేను ఇంటికి వెళ్ళిపోయి పడుకుని పోతాను రా. రే, మా హిట్లర్ 10 గంటలకే పొడుగుని పోతాడు. మా అమ్మ సంవత్సరంలో సగం రోజులు మౌనరథంలో ఉంటుంది. సో తిట్టడానికి స్కోపే ఉండదురా. సైలెంట్కి వెళ్ళి నా బెడ్రూమ్లో పొడుకుని పోతాం రా. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. అరే పడుకున్నట్టున్నాడు రా, గేటు దింకి వెళ్ళిపోదాం. రే, మనం ఏంటి, మన వంశం ఏంటి, రాయల్ గానే ఎంట్రీ ఇద్దాంరా. హలో మమ్మీ, ఓపెన్ ద గేట్, ఐఎమ్ వెయిటింగ్ అవుట్ సైడ్ ద గేట్, లవ్ యూ మమ్మీ. అరే నాకు ఆకలేస్తుంది బా. రే, ఆకల ఎవడైనా మందుతో పాటు స్టఫ్ తింటాడు. నువ్వు స్టఫ్ లోపలికి వెళ్ళడం కోసం మందు తాగినట్టు ఉంది. గ్యాప్ ఎక్కడ ఉందరా? అర్ధరాత్రి దాకా తిరుగులేండి. అరే బా, నువ్వు ఎవరికి కాల్ చేసావు? అమ్మకి. నాన్న వస్తున్నాడు. నాన్న? అరే బా, నీ పెద్ద కర్ర కాల్ చేయరు. రేయ్, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారా? సెకండ్ షో సినిమాకి వెళ్ళాను నాన్న. ఏ పశువు దొరకలేదా? అంటే మా బోకరాజ్ గడ బర్త్డే, అందుకని. సర్లే, డైనింగ్ టేబుల్ మీద మీ అమ్మ అన్నం పెట్టేసి ఉంచింది, తినేసి పడుకో. ఇంటర్వెల్ సమోసాలు తిన్నాను నాన్న, ఆకలి ఇట్లేదు. సర్లే, వెళ్ళి పడుకో. బీటెక్లో అంత పర్సంటేజ్ రాలేదండి. అలాగే మేడం గారే, మీరు చెప్పినట్టు చేద్దామండి. అలాగేనండి, ఇప్పుడే పంపించేస్తానండి. ఉంటానండి. ఎవరిదమ్మా పెళ్లి కార్డు? మా ఫ్రెండ్ కొడుకుది. అందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, నీకే ముడ్డు కింద 30 ఏళ్ళు వచ్చినా అతిగతి లేదు. నా పెళ్లి చూడాలని మీకు ఎంతో ఆశగా ఉంది, నేను అర్థం చేసుకోగలను. సరే, మీరే ఏదో ఒక సంబంధం చూడండి, చేసుకుందాం. నువ్వేం చేస్తున్నావని, ఎంత సంపాదించున్నావని? మీకు వచ్చిన శాలరీ మనకు సరిపోతుంది కదా నాన్నగారు. ఇంకా ఎన్నాళ్ళు నా మీద పడి తింటావు? 4 ఏళ్లలో నేను రిటైర్ అయిపోతున్నాను. పెన్షన్ వస్తుంది కదండి. అసలే నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. రేపో మాపో నేను పోతాను. అప్పుడేం చేస్తావు? అప్పుడు అమ్మకి పెన్షన్ వస్తుంది కదా. అంతేగాని ఉద్యోగం చేయనంటావు? ఎలాంటి కొడుకుని కన్నావే? చదువు లేదు, ఉద్యోగం లేదు, బాధ్యత లేదు.
అర్ధరాత్రి దాకా తిరగడం, సెకండ్ షోలు సినిమాలు చూడటం, రాత్రి మర్చిపోలేదా? సమోసాలు తినడం. అలా దేవ్యం మొఖం వేసి చూస్తావంటే అడుగు ఎవరితోదే? అంటే సాంగ్ ట్రెండింగ్ లో ఉందని రింగ్ టోన్ పెట్టుకున్నాను నాన్న. ప్రపంచం అంతా ట్రెండింగ్ లో ఉంది, నువ్వు మాత్రం పెండింగ్ లో ఉన్నావు. ఏ కొడుకైనా ఈ వయసులో తండ్రికి సాయంగా ఉంటాడు, ఈడి మాత్రం భారంగా తయారయ్యాడు. అడ్డగాడిదలాగా అరుస్తుంటే మాట్లాడవేటే? ఒకటి చెప్పనా? ఆపు, ఏదో రింగ్టోనా? ఛీ, పోరా. మౌన వ్రతమా? 30 ఏళ్ళుగా చేస్తున్నావు, ఏం ఉపయోగం? ఓకే నాన్నగారు, బాయ్ అండి. ఎక్కడికి? ఆ లింగరాజు గారి దగ్గరికా? లింగరాజ్ కాదండి, బోగరాజు. ఆడ బొంగరాజు. ఆ. ఇదిగో ఈ ఆఫీస్కి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వు. నేను అన్నీ మాట్లాడాను. ప్యాకేజ్ ఎంతండి? అమ్మా, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఆశీర్వదించు. ఇంతవరకు అక్షంత లేచాడుగా, ఇంకెందుకు, వస్తాను. హలో. ఇంజనీరింగ్? నో, బీటెక్. ఓ, ఐ థాట్ ఇంజనీరింగ్. ఓ, ఏ బ్రాంచ్? కూకట్పల్లి. ఆహా, మీదే బ్రాంచ్? కృష్ణానగర్. ఓ, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ? ఎస్. హే, బట్ వై? ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఓ, ఇమిడియట్లీ. ఛే, పూర్ ఫెలో, నాట్ ఇంగ్లీష్ అండర్స్టాండ్. యా. భర్త అంటే ఎవరు? యా, ఐ ఓన్లీ. మేడం పిలుస్తున్నారు. కమింగ్ సూన్. ఆల్ ఆర్ బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్. హలో, టేక్ యువర్ సీట్. Your resume is pretty weird. Okay, tell me about yourself. I, Bharat, completed engineering after so struggles. My day, every day, jolly day. Father scold me every day. One day I see Maitrivanam pamphlet, learning courses immediate. E tension lo night taking cocktail, putted resume in mail. Yours faithfully, Bharat. Ante madam. Oh, your English is very poor. Thank you madam. Any technical skills? Hey, I'm a hacker madam. ఏం హ్యాక్ చేస్తుంటావు? మా ఫ్రెండ్స్ మొబైల్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్స్. అవే ఎందుకు? అంటే వాళ్ళు అమ్మాయిలతో ఎలా చాటింగ్ చేస్తున్నారో తెలుసుకొని సేమ్ మెసేజెస్ కాపీ పేస్ట్ చేసేవాడిని. వర్కౌట్ అయిందా? కొన్ని రిజెక్ట్ అయ్యాయి, కొన్ని సైబర్ కంప్లైంట్ వరకు వెళ్ళాయి. సైబర్ కంప్లైంటా? అంతలో ఏం మెసేజ్ చేసావు? ఇంగ్లీష్ రాదు కదండి, మీనింగ్ అర్థం చేసుకోకుండా సేమ్ మెసేజ్లు ఫార్వర్డ్ చేశాను, అందులో బూతులు ఉన్నాయి. మేడం, ఇందాక నుంచి మీకు ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ నాట్ మైండ్, మీ నెంబర్ ఇస్తారా? ఎందుకు? బూత్ మెసేజెస్ పంపించడానికా? నో ఫార్వర్డింగ్ మెసేజెస్ మేడం. అట్లీస్ట్ కాఫీ కెన్ వస్తారా? ఇంటర్వ్యూకి వచ్చి ఫ్లర్ట్ చేస్తున్నావా? ఐఎమ్ మ్యారీడ్. గివ్ డివర్స్, మై ఫ్రెండ్ ఈజ్ లాయర్. విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్? ఓకే మేడం. మీ నెంబర్ కొనుక్కోవడం పెద్ద కష్టమేం కాదు మేడం. ఏదో ఒక రోజు మీ మొబైల్ హ్యాక్ చేస్తాను, అప్పుడు మీరే భరత్ యు గో కాఫీయా అని అంటారు. ఐ సెడ్ గెట్ అవుట్. టెన్షన్ ఫ్రీ, యూ యాంగ్రీ బర్డ్. ఫోన్ ఎత్తలేదు నీ కొడుకు. ఎలా ఎత్తాడు? ఉద్యోగం చేయరా అని పంపిస్తే ఇంటర్వ్యూ చేసి అమ్మాయికి ఒకటట. ఎత్తలేదు, ఎలా ఎత్తాడు? ఎదవ పని చేసి ఎదవా రాని తొక్క తీసేస్తాను. హాయ్ రా. ఎరా ఇంటర్వ్యూ అయింది? దొబ్బిందే. హెచ్చానికి ఓకేవాట. నీకెలా తెలిసిందిరా? నువ్వు ఫోన్ ఎత్తట్లేదని మీ నాన్న కాంటాక్ట్ లిస్ట్ లో ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పేసాడు. అందుకేనా ఇందాక నుంచి కాల్ చేస్తున్నాడు. మీ బంగారం ఎవరని అరే ఎత్తరా బా, నో ఫార్మాలిటీస్. మా అయ్యా చెప్పాను కదా, దొబ్బేస్తున్నాడు. అరే రే, మీ పక్కింట్లో కొత్త అమ్మాయి వచ్చినాడు తెలుసా?
అవునా? నువ్వేం గోక్కు పడదు, చదువులు సరస్వతి అంట. టమాటాలు తీసుకొస్తాను. గోధుమ పిండి తీసుకొస్తాను. హాయ్ భరత్. అమ్మడి అమ్మ ఇప్పుడు వచ్చేటి. సరే నేను మళ్ళీ మాట్లాడతాను, నువ్వు పెట్టే. అడుగో వచ్చాడుగా అది కొడుకు, ఆడ సంగతి చూస్తాను ఇవాళ. నువ్వు ఉండే ఎవరు సార్ కొరియర్ సార్. ఫోన్ ఉందా? ఉంది సార్. ఒకసారి ఫోన్ ఎందుకు సార్? ఇవ్వయ్యా చెప్తాను. బాగున్నారా అంకుల్? బాగున్నానమ్మా. ఏం చేస్తున్నావు ఇక్కడ? అంటే ఫ్రెండ్ మీటింగ్. ఈ వయసులో కుర్రాడు పాన్ షాప్కి పెప్పర్మెంట్ కొనడానికి వస్తాడా? సిగరెట్లు తాగుతున్నావా? అబ్బే లేదు అంకుల్. హేరా ఎందుకమ్మా జీవితాలు నాశనం చేసుకుంటారు? మా అబ్బాయిని చూడు, గూగుల్లో ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు. రేపో మాపో యూఎస్ వెళ్ళిపోతాడు. అక్కడే తెల్లగుంట తగులుతుంది, దరిద్రం వదిలిపోద్ది. ఓ తండ్రిగా నేను చాలా గర్వపడుతున్నానమ్మా. మీరు కూడా చక్కగా ఉద్యోగాలు చూసుకోండి. మీ పేరెంట్స్ కూడా నాలాగా గర్వపడాలి కదా, ఏమంటారు? బంగారం చాలా మంది అడుగుతున్నారు, నీ బంగారం ఎవరని. ఎస్ ప్లీజ్. ఎరా కొరియర్ బాయ్ ఫోన్ నుంచి చేస్తాను కానీ ఫోన్ లిఫ్ట్ చేయను. నువ్వు ఎక్కడున్నా? తొందరగా ఏంటిరా? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోయారు నాన్న, లారీ యాక్సిడెంట్లో. దాని క్రిమేషన్కి వెళ్తున్నాం. వచ్చేసరికి నైట్ అవుద్ది నాన్న. సర్లే అవన్నీ చూసుకుని త్వరగా వచ్చాయి. సరే. బండితి వస్తాం అంకుల్. వెళ్ళండమ్మా. భరత్, నువ్వు మావాడు చిన్నప్పటి నుంచి స్నేహితులు కదా. నీ స్నేహితుడంటే మావాడికి కూడా స్నేహితుడు కదా. ఎవరో ఫాదర్ చనిపోయారన్నావు, ఎవరమ్మా? బండి స్టార్ట్ చేయరా? మీరే. ఓహో. ఇంటర్వ్యూ ఏమైందిరా? ఎవరు చనిపోయిన వాళ్ళు? రమేష్ వాళ్ళ ఫాదర్ సుదర్శన్ అంకుల్. ఆడికి సింగిల్ ఫాదర్ నాన్న, నో అదర్ ఆప్షన్. యాక్సిడెంట్లో తల నుజ్జు అయిపోయింది నాన్న. ఆపలేకపోయావు నాన్న. ఇప్పుడు సుదర్శన్ అంటే ఆయననా? ఆయనే నాన్న. నా కొడుకు నన్ను ఎప్పుడు చంపలేదు, కానీ మీ కొడుకు నన్ను చంపేశాడు. కానీ ఒక్క మాట, నా కొడుకు నిజంగానే గూగుల్ ఇంటర్వ్యూని క్రాక్ చేశాడు. వెరీ ప్రౌడ్ ఫాదర్. మెలగొక్కుతావా? కోడలు కావాలి కదండి. బతుకున్నవాడు చంపేస్తావా? ఆడు శాడిస్ట్ అండి. ఉద్యోగం చేయరా నువ్వు? ఇంట్రెస్ట్ లేదండి. నీ సంగతి చూస్తాను. People are talking me down, beautiful woman. You try to tell me what's right, the road gets longer. You turn all grey into white. And all the things I didn't say, there's wrecking balls inside my brain. Standing tall with all my faith, empty voices in my head, and they will always be around until I found
ప్రసాద్ లెక్సీ కాఫీ తాగు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. స్వాతి, టిఫిన్ ఏం చేస్తున్నావు స్వాతి? ఏ నీ చేతులు కాళ్ళు పడిపోయాయా? నువ్వు చేసుకోలేవా? కావాలంటే బయటికి వెళ్తి. నువ్వు ఇంతసేపు బానే ఉన్నావు కదే, సడన్ గా చంద్రముఖిలో మారిపోయావేంటి? ఎవడ్రా చంద్రముఖి? ఏంటి ఇదంతా కళ? 10 వరకు పందిలా పడుకుంది, మొగుడు కాఫీ ఇద్దామని లేదు. అంతేలే, పట్నం అమ్మాయిల దగ్గర పాతివ్రత్యం ఎత్తుక్కోవడం నాది తప్పు. స్వాతి, ఏంటి? ఇది మెలకుగానే ఉందా? కాఫీ నాకు కూడా తీసుకురా. పడుకున్న గాడిదని లేపు తన్నించుకోవడం అంటే ఇదే. స్వాతి, స్వాతి, కాఫీ. థ్యాంక్ యూ. టిఫిన్ పరిస్థితి ఏంటి? రాత్రి మిగిలిన ఇడ్లీలు ఉన్నాయి కదా, అవి డస్ట్బిన్లో పడేశానుగా. వాటినే తీసి శుభ్రంగా కడిగి తాలింపేసి ఇడ్లీలు బాగా పిసికేసి అందులో వేస్తే చక్కటి ఉప్మా తయారవుతుంది. కంపు కొడుతుంది ప్రసాద్. 5 నిమిషాలు ముక్కు మూసుకుంటే సరే, శుభ్రంగా కడుపు నిండిపోతుంది. నాకు దోశ కావాలి, బయటికి వెళ్ళి తీసుకురావా? బయట దోశలు తినకూడదు స్వాతి. ఎందుకు? వాడు పిండిని రుబ్బులో కలుపుతున్నప్పుడే మోచేతి వరకు ముంచి ఓ తిప్పుతాడు. ఇక్కడ దాకా ఉన్న చెమటంతా అందులోనే పడుతుంది. కలిపిన వాడు తిన్నగా ఉంటాడా అంటే అందులోనే దగ్గుతాడు. పబ్లిక్ టాయిలెట్ క్లీన్ చేసిన చీపురుతోనే తన మీద దువ్వుతాడు. గిన్నెలో రుబ్బు తీసుకుని అమరశిల్పి జక్కనలాగా వృత్తాకారాలు గీస్తుంటాడు. ఇంకా అక్కడ మొదలవుద్ది. కారం దోశ, మసాలా దోశ, ఉప్మా దోశ, రవ దోశ, పన్నీర్ దోశ, పేపర్ దోశ, ఆడి పిండా కూడా దోశని భిక్షం ఎత్తుకునే వాళ్ళ ప్లేట్లు పట్టుకుని వాడి చుట్టూ నిలబడతారు. వాడు దక్షిణామూర్తి. మరి శుచి శుభ్రం లేని దోశలు తింటే రోగాలు రుష్టులు వస్తాయి స్వాతి. పొరపాటున బయటికి వెళ్ళి దోశ తీసుకురమ్మన్నాను చూడు, నాది తప్పు. ఆఖరికి కుళ్ళుపోయిన ఇడ్లీని కూడా సెంటు కొట్టుకొని తింటావు, కానీ బయటికి వెళ్ళి ₹1 ఖర్చు పెట్టావు కదా. రూపాయి విలువ నీకేం తెలుసు? ఈ మధ్య శవం మీద కూడా చిల్లర వేయడం మానేశారు తెలుసా? ఎవడో వచ్చినట్టున్నాడు. ఎవరండి? నమస్తే మేడం, నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ని. మీరు ఈ ఇంటి గురించి తెలిసే వచ్చారా? అందరు ఇలా అంటారంటే దయ్యాల కొంప ఏంటిది? మేడం, మీరు ఒక్కసారి మా పాలసీ గురించి విన్నారంటే. మీరు నా ముందు ఎంత గొంతు చించుకున్న టైం వేస్ట్ అండి. ఎవరు స్వాతి? ఎవరో ఇన్సూరెన్స్ ఏజెంట్ అంట. సరే లోపలికి రమ్మను. సరే, మీరు లోపలికి రండి. ఓకే మేడం. ఈ నెల 30 రోజులు, 4 ఆదివారాలు, పండగలు పబ్బాలు కూడా ఏం లేవు. ఏ విధవా ఫంక్షన్కి వెళ్ళలేదు. సార్ నమస్తే. నమస్తే, కూర్చోండి. ఇన్సూరెన్స్ ఏజెంట్వా? అవును సార్. సార్, మీరు మా దగ్గర పాలసీ తీసుకుంటే మీ దగ్గర ఒక 200 లిక్విడ్ క్యాష్ ఉందండి? ఉంది సార్. ఇదిగోండి సార్. ఇప్పుడు చెప్పు. మా పాలసీలో హెల్త్ పరంగా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఐ మీన్ 3 lakhs పాలసీ అయితే. ప్రాబ్లం అంటే? కాలు పోయాయి అనుకోండి, 2 lakhs దాకా వస్తుంది. ఎవరికి వస్తుంది? నామినీ ఎవరైతే వాళ్ళకి. ఓ, ఒకవేళ హఠాత్తుగా మీరు పోయారనుకోండి, మీ వైఫ్కి డబ్బులు వస్తాయి. నేను పోయినా కూడా దానికి లాభమా? పోనీ మీ ఆవిడ పేరు మీద పాలసీ తీసుకోండి సార్. ఆవిడ పోతే మీకు డబ్బులు వస్తుంది కదా. దాని పేరు మీద వద్దులేండి సార్. ఎందుకు సార్? అది పోతే డబ్బులు వస్తాయని తెలిస్తే దాన్ని చంపేసేదాకా నాకు నిద్ర పట్టదు. పాపం బాగా అలసినట్టున్నారు, ఇంక బయలుదేరండి సార్. అదేంటి సార్, మీరు తీసుకోలేదు, మీ వైఫ్ పేరు మీద కూడా పాలసీ తీసుకోవట్లేదు. ఏ పాలసీ తీసుకోపోవడమే నా పాలసీ. గాట్ ఇట్? సార్, టీ తీసుకోండి. ఎండను పడి వచ్చారు, టీ ఏం తాగుతారు? చల్లగా మంచినీళ్ళు తాగుతారు. తాగండి. నువ్వు ఆ టీని ఫ్లాస్క్లో పోసుంచు, అందులో ఇంకాస్త నీళ్ళు వేసి మరిగించి సాయంత్రం ఎద్దన తాగుదాం. పిసినారేదో. సార్, 200 తీసుకున్నారు, ఇస్తే వెళ్ళిపోతా సార్. ఇంతసేపు నీ సోది వినడానికి నేను సమయం కేటాయించానా? దానికి ఫీజు. ఈ ఇంటి గురించి అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను సార్. ఇలా ఉన్నారేంటి సార్ మీరు? నేను కూడా అందరిలాంటి మనిషినే, కాకపోతే మనీ ఉంటేనే షీ పక్కన ఉంటుందని నమ్మే జాతికి చెందిన వ్యక్తిని నేను. సార్,
ఓ 100 ఇవ్వండి సార్, పెట్రోల్ కొట్టించాలి. సర్లే, సాయంత్రం వరకు ఈ వీధిలో తిరుగుతూ ఉండు. అప్పుడు ఇస్తారా సార్? ప్లాస్టిక్ బాటిల్ ఇస్తాను. ఈ వీధిలోనే ఎవడో రోడ్డుకి అడ్డంగా బండి పార్క్ చేసి ఉంటాడు, అందులో 1 లీటర్ పెట్రోల్ నొక్కే. నీ పని పూర్తయ్యాక బాటిల్ శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చి ఇచ్చేయి. ఇంటి ముందు వదిలేసిన షూ కుక్కెత్తికి వెళ్ళిపోయినా ఇంత ఫీల్ అవ్వలేదు సార్ నేను. చిచ్చి. వెళ్ళు. ప్రసాద్, టిఫిన్ రెడీ అయింది, వచ్చి తిను. మధ్యాహ్నంకి ఏం చేయమంటావు? ముందు ఇది అరగనే. మధ్యాహ్నానికి ఏ మహానుభావుడు దయచేస్తే సుష్టిగా భోజనం చేయొచ్చు. ఇప్పుడు చెప్తేనే మధ్యాహ్నంకి వంట అవుతుంది. ఇలా ప్రతిరోజు వండుకొని కూర్చుంటే 10 కేజీల బియ్యం 2 నెలలు కూడా రావు. ఓ పని చేయి, గిన్నెలో నీళ్ళు తీసుకొని ఓ నిమ్మకాయ చింతపండు అందులో వేసుంచు. మధ్యాహ్నానికి అదే గుడ్లు పెడుతుంది. పండగలు, గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సిగరెట్ అలవాటున్నా బాగుండేది. ఓ 2 దమ్ములు లాగేవాడిని. ఇది మాత్రం పనికి రాకుండా పోతుందా? మాస్టర్, మీ దగ్గర ఇందాక ఒక సిగరెట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇది నాకు వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ऐसा कैसा होता? रिटर्न नहीं लेते तुम, पैसा नहीं देते तुम. चला అలా కాదండి, తీసుకొని మానేసాను. चला. ఎవడి కోసం ఇవ్వ నువ్వే? బాయ్ 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 బాయ్, रुको रुको, देतुम देतुम देतुम. ఇవ్వు. లేలా. ఆ పడేసిన వ్యాధి కూడా పెట్టి పడేయాల్సింది, ఎక్కువ డబ్బులు వచ్చేవి. పోన్లే, ఎంతో కొంత వచ్చింది లక్ష్మీదేవి. किधर से आया रे तू? ఎవరు? ఏంటండి ఇలా వచ్చారు? ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని. బాగున్నారండి? బాగున్నాను. అలాగే, లోపలికి రండి. పదండి. మొత్తానికి మీ ఆయన వంటని చేస్తావు. ఎందుకు వచ్చినావు? ఇంటికి వచ్చిన వాడిని కాఫీ తాగుతావా, టీ తాగుతావా అని మర్యాద చేయాలి, అంతేగాని ఎందుకు వచ్చావు అడగకూడదు. సర్లే, ఎందుకు వచ్చినావు? అచ్చయ్య గారు, స్పెషల్ ఏ వండారు? మామిడికాయ పప్పు, బంగాళదుంప ఫ్రై. ఫ్రై ఏమిటో ఈ మధ్య అంతా హోటల్స్లోనే తింటున్నానే, తనకు అసలు ఒంట్లో బాగోట్లేదు. కొంచెం కూర కడతారు ఏమిటి? అదేముందండి, తీసుకెళ్ళండి. అలా అన్నారు, బాగుంది. ఇందులో పప్పు, ఇందులో బెండకాయ ఫ్రై. అలాగేనండి. ఏమిటో చింతపండు రసం చేశాను, సమయానికి మీరు గుర్తొచ్చారు. చింతపండు పిసికేసిన నీళ్లు తీసుకొచ్చి కూరలు దబ్బేసినావు, సిగ్గుందా కొంచెమైనా? అంటే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా, ఒట్టి చేతి వెళ్ళకూడదని. సరే, ఆఫీస్కి వెళ్ళట్లేదు నువ్వు? నువ్వు వెళ్ళట్లే? ఇప్పుడు ఆఫీస్కి వెళ్తానంటే లిఫ్ట్ అడుగుద్ది. లేదే, బాగా అనేజీగా ఉంది, ఆఫీస్కి వెళ్ళట్లేదు. ప్రసాద్ గారు, ఇదిగోండి మామిడికాయ పప్పు, బంగాళదుంప ఫ్రై. థ్యాంక్స్ అండి. ఏమిటో వస్తానే మరి. మళ్ళీ రాకు. సర్లే, ఆ క్యారేజ్ కడిగేసి పంపించు. నేను పెరుగు ప్యాకెట్ తీసుకొని వస్తాను. జల్దీ రా. పెరుగు తెచ్చి మజ్జిగ చేసి పెట్టాలి అంటే. మాస్టారు, మీరు పొరపాటున బయటకు వచ్చినప్పుడు గరిటె పట్టుకొచ్చారు. ఏం చేద్దామండి, అందరికి పుట్టుకతో 2 చేతులుంటే నాకు ఈ గరిటెతో కలిపి 3 చేతులు అయ్యాయి. అమెరికాలో 200 మంది సాఫ్ట్వేర్ని మేనేజ్ చేసేవాడిని. పెళ్ళయ్యాక కనీసం పెళ్ళాన్ని కూడా మేనేజ్ చేయలేకపోతున్నాను. మన 2 ఫ్యామిలీలు కలిసి ట్రిప్కి వెళ్దామండి. డాక్టర్ ప్రకృతిలో ఎక్కువ తిరగొద్దానండి, ఆరోగ్యానికి మంచిది కాదంట. అబ్బా, డబ్బులు నేను పెట్టుకుంటాలేండి. అలాగా, సరే బ్రతిమలాడుతున్నారు కదా, అలా కానివ్వండి. మాస్టరు, మీకు ఆల్రెడీ పెళ్ళి డివర్స్ అయిందని తెలిసినా కూడా వాళ్ళ పేరెంట్స్ మీకు ఎలా ఇచ్చి పెళ్లి చేశారండి? అదంతా నా గుడ్ విల్ అండి. అంతేలేండి. మీ ఫస్ట్ వైఫ్ ఎవరు సార్? ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి సార్. ఊరుకో చెప్పండి సార్.
వైజాగ్లో గురుద్వార్ వెనకాల ఉషా అని ఒక అమ్మాయి ఉండేది. ఏదో కిరాణా కొట్ట అమ్మాయి. ఆ, ఆ, మీకెలా తెలుసు? అది పిల్లల తల్లి కదా. లేపుకెళ్ళాక తెలిసిందండి. వాళ్ళ ఆయన కేసు పెట్టలేదా? అందుకే కదా సార్ వదిలించుకున్నాను. ఈ విషయం జైత్రికి తెలిస్తే నెలవునా మిమ్మల్ని సీరేస్తుంది. ఎలా మేనేజ్ చేశారు? అదొక శాడిస్ట్ అని చెప్పాను సార్. ఏదో సానుభూతితో వర్కౌట్ అయిపోయింది. మీ ఇద్దరినే కలపాలని నేను నానా సంకల్ నాకేను. మీ చరిత్ర ఇంత చండాలంగా ఉంటుందని తెలియదు మాస్టర్ నాకు. సరే అండి, నేను వెళ్ళి పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటాను. ఆగండి, ఇన్ని దారుణాలు విన్నాక మాకు కూడా పెరుగుపేట కావాలి. అలాగే సార్. పెద్దది తెచ్చింది లేదండి. స్వాతి, స్వాతి, ఇగో ఇందులో మామిడికాయ పప్పు, ఇందులో బంగాళదుంప ఫ్రై ఉంది. వెల్లొడ్డుంచు, ఇద్దరం తిందాం. ఏమైందమ్మా? 4 ఇళ్ళలో అడుక్కొని తెచ్చిన ఫుడ్ నాకొద్దు ప్రసాద్. ఇద్దరం జాబ్ చేస్తున్నాం, బాగానే సంపాదిస్తున్నాం కదా. ఇప్పుడు మనీ సేవ్ చేస్తేనే కదమ్మా రేపు ఏ కష్టం వచ్చినా నిలబడగలం. నలుగురు ఏమనుకుంటారు ప్రసాద్? నలుగురు ఏమనుకుంటారో అని బ్రతకడం మొదలు పెడితే వాళ్ళని మెప్పించడానికి జీవితం సరిపోదమ్మా. ఒకప్పుడు నా దగ్గర డబ్బులు లేవని నువ్వే చాలాసార్లు నాతో అన్నావు. అందుకే నేను రూపాయికి ఇచ్చేవాళ్ళు దేనికి ఇవ్వను. స్వాతి, 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 పొద్దున పాచిపోయిన ఇడ్లీ ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. స్వాతి, స్వాతి, ఏమైంది స్వాతి? తను ప్రెగ్నెంట్ రా. ఎలా తగ్గుతుంది? నీ తలకాయ్, ప్రెగ్నెంట్ అంటే ఎలా తగ్గుతుందంటావేంటి? ఓ ప్రెగ్నెంటా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కానీ ఈ విషయం అప్పుడే ఎవరికి చెప్పకు. ఎందుకు? చెప్పొద్దు అంతే. సర్లే, ఆఫీస్ రావట్లే? లేదు, తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాక. సరే సరే. నాతో ఏమైనా చెప్పాలా? ఇది నీకు ఇబ్బంది లేదుగా? అదేంటి అలా అంటావు? మంచి విషయమేగా. ప్రెగ్నెన్సీ అంటే చాలా ఖర్చులుంటాయి ప్రసాద్. నువ్వు అసలే రూపాయి కూడా వెనకాడతావు. స్వాతి, నేను పేనాసోన్నే కానీ నీ విషయంలో కాదు. హాస్పిటల్కి వెళ్దాం పద. హా, ఈవినింగ్ ఆల్రెడీ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. నువ్వు త్వరగా వస్తే వెళ్దాం. సారీ, ఫుడ్ పడేశాను. ఆకలేస్తుందా? ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి, నీ వంట చేస్తాను. వద్దు, నేనే ఏదోటి అరేంజ్ చేస్తా. ఏం అవసరం లేదు, మళ్ళీ ఇంటింటికి వెళ్ళి దండుకొని తెస్తావు. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయి, నీ వంట చేస్తాను. ఇది వంట చేస్తాను ప్రతిసారి నా పల్స్ రేట్ ఏంటో పెరిగిపోతుంది. ప్రసాద్, పప్పు చేయనా? నువ్వు పప్పు చేస్తే అచ్చం మైసూర్ పాకలా ఉంటది. కుమ్మే. థ్యాంక్ యూ. ప్రసాద్, నీకు పొటాటో ఫ్రై ఇష్టం కదా, అది చేస్తా. అమ్మా, ఈసారి బంగాళదుంపలు ముక్కలు చేయవా? లాస్ట్ టైం నువ్వు చేసిన ఫ్రైకే టెన్నిస్ బాల్ అనుకున్న వీధిలో పిల్లలు క్రికెట్ ఆడుకున్నారు. మనంటే అద్దాలే పగిలాయి. నువ్వు చూస్తావు కదా. ఈసారి మళ్ళీ అద్దాలు మార్చుకోవాలన్నమాట. తాపీ మేస్త్రిలో అయిపోయింది ఆ పరిస్థితి. ప్రసాద్ గారు, సంక్రాంతి మా అత్తగారు ఇన్వైట్ చేశారండి. టికెట్స్ బుక్ చేద్దామంటే ఆస్తులు అడుగుతున్నారు. పోనీ మామగారు పండగ కట్నం ఇస్తారా అంటే అది లేదు. పెళ్ళైన కొత్తలో ఇచ్చారా? అప్పుడు సూపర్ రెస్పెక్ట్ అండి. తర్వాత కొంచెం వెయిట్ తగ్గింది. మరి ఇప్పుడు అస్సలు దాకట్లేదు. స్టేజెస్ ఆఫ్ రెస్పెక్ట్ అండి. పెళ్ళైన కొత్తలో పెత్తనం మన చేతిలో ఉందనుకుంటాం, కొద్ది కొద్దిగా పిల్లల చేతిలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు కోడలకు అత్త భయపడుతుంది, మామ కళ్ళు భయపడతాడు. లైఫ్ ఇస్ సర్కిల్, సర్కిల్ ఇస్ లైఫ్ అండి. నాకు అర్థం కాలేదు సార్. అర్థమైతే పెళ్లి పేరుతో ఇన్ని మారణహోమాలు ఎందుకు జరుగుతాయండి? మీరు మరిన్ని
just to ourselves. మార్నింగ్ కార్తిక్. గుడ్ మార్నింగ్ రావు గారు. మార్నింగ్ ప్రసాద్. గుడ్ మార్నింగ్. ఏంటి వాట్స్ గోయింగ్ ఆన్? యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాను. మీకు శాలరీస్ ఇచ్చేది యూట్యూబ్లో వీడియోస్ చూడటానికా? శాలరీసా? ఎప్పుడు ఇచ్చావు? 3 నెలలు అయింది. డబ్బులు చూసి చాలా రోజులైంది సార్. మరే ఇంటికి వెళ్తున్నప్పుడు రావు గారు రోడ్డును చూసుకుంటూ వెళ్తున్నారు. 150 దొరకపోదా అని. అయినా అంతంత శాలరీస్ ఏం చేసుకుంటున్నారయ్యా? ఎంతెంత తిప్పి కొడితే 25,000, కటింగ్లు అన్ని పోను 14,000 చేతికి వస్తుంది. మాకన్నా తాపే మేస్తారు ఎక్కువ సంపాదిస్తారు తెలుసా? ఏ రావు గారు? ప్రసాద్, కంపెనీని మీరు వృద్ధిలోకి తీసుకొస్తే కంపెనీ మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఇది వృద్ధిలోకి వచ్చేలోపు మాకు వృద్ధాప్యం వచ్చేలా ఉందండి. క్లయింట్స్ రావట్లేదు ప్రసాద్. ఎలా వస్తారండి? ఎలా వస్తారు? మనది అసలు సాఫ్ట్వేర్ కంపెనీలా ఉందా? ఈ సేవ సెంటర్ లా ఉంది. ఏ రావు గారు మీరేమాటాడరా? నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్రసాద్ గారు. కార్తీక్, ఈ మంత్ అయినా ఇంక్రిమెంట్ పెంచండి. ఇంక్రిమెంటా? ఇక్కడ జీతాలకే దిక్కులేదు. ఓకే ప్రసాద్, విల్ డిస్కస్ లేటరా. కార్తీక్, హలో మేస్టారు, నా కార్తీక్ వెళ్తుంది. యారు శాలరీ అవ్వా? హలో హలో, అవుదా కార్తీక్. అసలు కార్తీక్ ఫోనే రాలేదు కదండి. రాదండి, రాదు. శాలరీ అడిగినప్పుడు ఏమంటాను వస్తాయి. నాస్టీ ఫెలో. ప్రసాద్, వాట్ యు మిస్ మీ? గడిది గుడ్ టైం కాదు. ఆఫీస్ ఏ టైంకి? ఆఫీస్ టైం ఎప్పుడో తెలియదు. ఇది హెచ్ఆర్ అయిపోయింది. ఎవడరా నీకు జాబ్ ఇచ్చింది? అసలు నీకు జాబ్ ఎవడు ఇచ్చాడు? కార్తీక్. ఇంటర్వ్యూ చేసేటప్పుడు నువ్వు యూజ్లెస్ ఫెలో అని కార్తీక్ తెలీదా? ఊరికే ఏమలేదు, 3 లక్షలు లంచం ఇచ్చాం. అది కూడా కంపెనీ పేరు మీద. సిగ్గు లేకుండా తీసుకున్నాడు తెలుసా కార్తీక్? నీకేం రాదని తెలిసి కూడా టర్మినేట్ చేయలేదా ఇంకా? నేను ఇంకా చెక్ పాస్ చేయలేదు. కామన్ సెన్స్ ఉందా నీకు అసలు? టైం కి రావు, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదు, బయోమెట్రిక్స్ పెట్టవు, వర్క్ రాదు. 3 hours పర్మిషన్ కావాలి. వాట్? నేనే మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. చదువుకో. సెలవు సీటీ, నాకు 3 గంటల పర్మిషన్ కావాలి. ఇట్లు అభినందనలతో మీ శ్రేయోభిలాషి. ఎవడు రాశాడు? ఎవడికి రాశాడు? నేనే రాశాను, నీకే రాశాను. మెయిల్ చేయొచ్చు కదా. వైఫై బిల్ కట్టారా? ఏరావు గారు కట్టారండి? నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్రసాద్ గారు. రీజన్ అయినా మెన్షన్ చేయొచ్చు కదా. ఓకే, టుడే ఇస్ మై మ్యాంగో లీవ్స్ డే. వాట్? అర్థం కాలేదా? ఏరావు గారు, విడాకులు తీసుకున్నామండి. ఈరోజు డివోర్స్ అప్లై చేయాలి. లాయర్ దగ్గరికి వెళ్తున్నాను. డివోర్సా? డివోర్సా? వాట్? డివోర్సా? హలో, ఐఎమ్ శేషు, ది లాయర్. ఇప్పుడు ఏంటి శిలాఫలకాల మీద రాయించమంటారా? మీ బొంగులు ఇంట్రడక్షన్ మాకు ఎందుకండి? దీని దరిద్రం వదిలించితే 10 కొబ్బరికాయలు కొడతాను మీకు. అంటే ఫీజురా? అది మీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీరు డైవర్స్ ఎందుకు కావాలనుకుంటున్నారు? చాలా రీజన్స్ ఉన్నాయి సార్. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు 3 years ఏజ్ నొక్కేశాడు. ఫస్ట్ నైట్ రోజు డిన్నర్ చేశాం కదా, పాలు వేస్ట్ అని పెరుగుకి తోడబెట్టుకున్నాడు. చద్దనంతో పులిహార చేయమంటాడు. మధ్యాహ్నం 12 అయితే అపార్ట్మెంట్ మొత్తం గిన్నెలు పట్టుకొని తిరుగుతూ కూరలు అడుక్కుంటాడు. పీనా సదవా. అది పీనాస్తనం ఎలా అవుతుంది సార్? ఇప్పుడు పొదుపు చేయకపోతే రేపు పొదుపు తప్పి అప్పులు చేసి అడుగుతున్నారు కదా. యువర్ రైట్ ప్రసాద్, ఇద్దరిలో ఎవరో ఒకరు పొదుపు చేయాలిగా. పొదుపుగా ఉంటదండి డేట్లో, బట్టల్లో. చిన్న బట్టలు వేసుకొని సిగ్గు లేకుండా ఆఫీస్కి వెళ్తుంది. సగం బాడీ బయటే ఉంటే చూసేవాడు మొఖం చూసి మాట్లాడతాడా? ఇదేంటి అని అడిగితే అమ్మాయిల బట్టలు జడ్జ్ చేయకూడదంట. సార్, మీ ఆవిడ చిన్న చెడ్డీలు వేసుకుని సినిమాకి వెళ్తే మీరు ఊరుకుంటారా సార్? మా ఆవిడ చెడ్డీలు మిడ్డీలు వేసుకుని సినిమాకి ఎందుకు వెళ్తుంది? అయినా మా ఆవిడ మధ్యలో టాపిక్ ఎందుకు తీస్తావు? ఊరికే జస్ట్ క్యాజువల్ గా. ఏయ్, నా డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడడానికి నువ్వెవడివి? ఇప్పటి వరకు మా డాడీ నన్ను తిట్టలేదు. మీ బాబు నీకు దొబ్బులు ఎట్లేదు కాబట్టి చీరల నుంచి మిడ్డీలకి, మిడ్డీల నుంచి చెడ్డీలకి వచ్చారు వీళ్ళు. ఆది మానవులకు చాలా దగ్గరగా ఉన్నారు తెలుసా మీరు? సార్ చూసారు ఎంత చిల్లరగా మాట్లాడుతున్నాడో? పార్టీలో నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తే గుంట కత్తిలా ఉందన్నాడు. ఎంత చీప్ గా చూసారో. అందులో తప్పే ఉందండి. ఏ హాయ్ యువర్ గార్జియస్ అని ఆర్టిఫిషియల్ గా చెప్పడం నాకు రాదు. అందుకే గుంట కత్తిలా ఉందన్నాను. బేసిక్ గా గుంట కత్తిలా ఉంటది. మీరైతే ముద్దు పెట్టేస్తారు తెలుసా? సిగ్గు పడకుండా తినండి అనడానికి, సిగ్గు లేకుండా తినండి అనడానికి చాలా తేడా ఉంది. పొగడ్త అనేది సాఫ్ట్గా ఉండాలి, వైలెంట్గా ఉండకూడదు. ఇంకా నా ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తే ఒప్పుకోడు. వాళ్ళతో బయటికి వెళ్తే తిడతాడు. వీడి కాలి కింద పడుండానిక వీడికి పెళ్లి చేశారు. అబ్బో ఫ్రెండ్స్ అందరూ మాకు సచ్చిన వాళ్ళే. ఆ మెసేజ్లు అంటే హాయ్ రా, ఏం డూయింగ్, తిన్నావా, ఇంకా తినలేదా, హెల్త్ ఏమవుతుంది, టేక్ కేర్. సార్, దీనికి మొగుడు, పేరెంట్స్, సిస్టరు, చుట్టాలు ఇంతమంది ఉన్నారు కేర్ తీసుకోవడానికి. మధ్యలో నట్టుగాడేవాడు సార్. ప్రతి ఏదో నా పిల్లల మీద కేర్ తీసుకోవడమే. ఇది ఫ్రెండ్స్తో కానీ కొలీగ్స్తో కానీ బయటికి వెళ్ళినా, పార్టీకి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళతో సెల్ఫీ దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడద్ది. కానీ నా పుట్టినరోజు వచ్చినా, మా పెళ్లి రోజు వచ్చినా, నా శారదము, నా దినము, పండగ రోజు వచ్చినా నాతో ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టదండి. ఇదేంటి అని అడిగితే వాళ్ళకి నీ కంపారిజన్ ఏంటి అంటదేంటి సార్? అంటే ఇన్స్టాలో పోస్ట్ కోసమో, సొసైటీలో వాల్యూ కోసమో నన్ను పెళ్లి చేసుకున్నావు. సార్, టీవీ ఆన్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తాడు. చాక్లెట్స్ తీసుకురమ్మంటే పెప్పర్మెంట్ బిల్లలు తీసుకొని వస్తాడు. నాకెందుకో వీడి జనరేషన్ మనిషి కాదనిపిస్తుంది సార్. అవునే, నేను జనరేషన్ మనిషిని కాదు. నేను మీ బాబు క్లాస్మేట్స్. గట్టిగా మాట్లాడితే నేను దీన్ని బాల్య వివాహం చేసుకున్నాను సార్. రే వేంటి వే, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నీకు రెస్పెక్ట్ కావాలా, డివోర్స్ కావాలా? రెండు కావాలి.
ఈజ్ ఇట్ ఆఫీస్ ఫిష్ మార్కెట్? సార్ బొచ్చు సేల్ అవుతే పోలీసుకి సంచులేసేవండి కదా. శత్రువుల కంటే దారుణంగా ఉన్నారు కదరా. ఫస్ట్ నైట్ ఎలా జరిగింది మీ ఇద్దరికి? శోభన ఫస్ట్ నైట్ రోజు దీన్ని ముద్దు పెట్టడానికి దగ్గరికి వెళ్తే ఇలా అమ్మమ్మ బకెట్ తనేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ముహూర్తాలు ఏమైనా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఇంతవరకు జరగలేదా? నా లక్ బాగుంది కాబట్టి ఇప్పటి వరకు మాకు ఫస్ట్ నైట్ అవ్వలేదు సార్. ఇప్పుడు మీకు మా ప్రాబ్లం అర్థమైంది కదా. డివోర్స్ ఎంత త్వరగా ఇప్పిస్తారో ఇప్పించండి. మీ ఫీజు ఎంతో చెప్పండి. రేపు కోర్టుకు వెళ్తే తెలుస్తుంది. ఫైనల్ హియరింగ్కు మాత్రం ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలి. రేపు కుదిరితే రావచ్చు. కంపల్సరీ అంటే వస్తాను సార్. నాకు రేపు ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది. మీకు? మాకు అసలు ప్రాజెక్టులే లేవు. ఈ అప్లికేషన్ మీద సైన్ చేసి మీ డైవర్స్ రీజన్స్ రాయండి. ఓకే. బయట మా జూనియర్ ఉంటాడు, అతనికి ఇచ్చేసి వెళ్ళండి. హియరింగ్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. త్వరగా చెప్పు. సరే. వదిలించుకోలేదు. ఓకే. ఓకే సార్. రావు గారు ఇంగ్లీష్ పుస్తకాలు ఒక బొమ్మ కూడా లేకపోతే ఎలా చదువుతారండి? ఇంట్రెస్ట్ రాదు అసలు. సార్ ప్రసాద్ కంగ్రాట్స్. రిజల్ట్ మనకు పాజిటివ్గా వచ్చిందా? అందుకే కదా కంగ్రాట్స్ చెప్తున్నాను, లేకపోతే కండోలెన్సెస్ చెప్పేవాడిని. ఆఫీస్కి రా. నాస్టీ ఫీల్ వస్తున్నాను సార్. హాయ్ ప్రసాద్. హాయ్ సార్. సార్ దీని కింద స్టీల్ పొల గుచ్చారేంటి? ఇది లేకపోతే నిలబడదా? నీకు పొల గురించి కావాలా, కేసు గురించి కావాలా? ఓ కేసు గురించే. సార్ ఇంకా వీడికి నాకు ఏం సంబంధం లేదు కదా. విడాకులంటే తమలపాకులు కాదమ్మా, కిల్లీ చేసుకుని నోట్లో వేసుకోవడానికి. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏదో డీటెయిల్ ఆడుకో. ఫీజు కోసం వాయిదా తీసుకొచ్చావు కదా. నువ్వు ఇచ్చే 350 రూపాయల ఫీజు అంటే నీ మీద పరువు నష్టం కేసు వేస్తా. సార్ ప్లీజ్, కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను. డివోర్స్ కొంచెం త్వరగా వచ్చేలా చూడండి. డైవర్స్ ఇస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ యూస్ టు బి. ఇట్ హ్యాస్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్. యూ హ్యావ్ టు ఫాలో దెమ్. ఏంటవి? 6 months మీరు ఒకే ఇంట్లో కలిసి ఉండాలి. ఏంటి దీంతోనా? వీడితోనా? ఇలానే పెద్ద దగులుబాజు తెలుసా? పక్కింటి అంటే బట్టలు ఆరబడ్డానికి వస్తే జాకెట్లు దొంగతనం చేస్తుంటాడు. వీళ్ళని పెద్ద తాగబోదు సార్. వైన్ షాప్కి వెళ్ళి స్కానర్ నాకు పెట్టి పేమెంట్ నన్నే చేయమంటాడు సార్. అది ఇంటెలిజెన్స్. మిమ్మల్ని అబ్జర్వ్ చేయడానికి మీ పేరెంట్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా రావచ్చు. ఎవరొచ్చినా సరే రెస్పెక్ట్ ఈక్వల్గా ఉండాలి. ఎవ్రీ వీక్ మీ రిలేషన్ ఆర్ ఫ్రెండ్షిప్ వాట్ ఎవర్, మీ ఇద్దరి మధ్యన ఉన్న బాండింగ్ మాకు అప్డేట్ చేయాలి. 6 months తర్వాత మీకు నచ్చకపోతే మ్యూచువల్ కన్సెంట్ అండర్ సెక్షన్ 32B ప్రకారం మీరు విడిపోవచ్చు. ఉండకపోతే ఉండాలా? ఇట్స్ కోర్ట్ ఆఫ్ లా. ఏంటిది ఇంగ్లీషా? ఎలా? ఇలా. ఏంటిది ఇంత ఉంది? ఇది మీరు 6 months ఎలా ఉండాలో కండిషన్స్. ఇది చదవడానికి 6 నెలలు పడదు. ఇది ఫాలో అవ్వకపోతే అమ్మాయికి కేసు ఫేవర్గా వెళ్తుంది. 50 లక్షలు భరణం కట్టాలి. కడతావా? 50 లక్షలా? నాకు ఓకే సార్. పోరా. మీరిద్దరూ కలిసి ఉండడానికి ఇల్లు వెతికే రెస్పాన్సిబిలిటీ నీదే. అదో బొక్కోటి నాకు మళ్ళీ. పా, ఇంకా వీడితో 6 months కలిసి ఉండాలా? అది కూడా సేమ్ ఫీలింగ్. సర్లే, నాకు ఆఫీస్కి దగ్గరలో ఇల్లు చూడు. ఓకే ఓకే బాయ్. చూడు మొత్తానికి 350 రూపాయలు దుబ్బా నా దగ్గర. బాగా కుదిరిందిగా మీకు? సర్లే. కీర్తి 20 minutesలో ఇంట్లో ఉంటా. సార్ నాకు డౌట్. కీర్తి అంటే? అవును, మావిడ. ఓ, సో మీ పేరు శేషు, ఆవిడ పేరు కీర్తి. అవును. అయితే ఏం లేదు, మీ వెడ్డింగ్ కార్డు మీద కీర్తి శేషుల వివాహం రాయించుంటారా? ఊరికే జస్ట్ జనరల్ కోసం. బ్యాలెన్స్ ఫీజ్ 250 రూపీస్ ఫోన్ పే చేస్తానే. సార్ ఇదే సార్ మీరు ఉండబోయే ఇల్లు. రెంట్ 20,000, నా కమిషన్ 30%, అంటే 10,000. 20,000కి 30% అంటే 6,000 కదా సార్. GST, సర్వీస్ ట్యాక్స్, పెట్రోల్ అలయన్స్, బ్రోకర్ ఛార్జెస్ ఉంటాయి కదా సార్. మీ పనే బాగుందయ్యా. నెలంతా కష్టపడితే 25,000 వస్తుంది. ఎక్స్ట్రాగా పైన పట్ట కింద బుట్ట, బోనస్గా పైల్స్ కూడా వస్తుంది. ఎవడ చెప్పుకోలో తెలియట్లేదు. ఇక్కడ ఆపండి సార్. ఓకే సార్. నీకు ఇంకెక్కడ ఇల్లు దొరకలేదా ఇంత ముళ్ళు తీసుకొచ్చు? పైగా బయట నుంచి వస్తే ఇల్లంత ఎక్స్పీరియన్స్ లేదే. నీకు రాజమహల్లో, మైసూర్ ప్యాలెస్ లో కట్టించడానికి మా బాబు మీ బాబులా కణాలు వేసుకుని బతకట్లేదు. ఇంకోసారి మా నాన్న అంటే నీ మీద గృహహింస కేసు పెడతా. మనం ఇంకా గృహంలోకి వెళ్ళలేదు తెలుసా? లగేజ్ తీసుకురా. లగేజా? ఎంత మాస్టారు? 500. మా ఊరు వెళ్ళడానికి ట్రైన్ టికెట్ అంత అవుతుంది తెలుసా? అంతే సార్. సర్లే తీసుకో.
లగేజ్ కూడా తీసుకురాడు 500 అంట. ఏయ్ నువ్వేంటి డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వస్తున్నావు? ఆహా, తమరు బెడ్ మీద శాసపాన్ వేసుకొని పవలేస్తుంటే నేను వాకెట్లో ముస్టోర్లో ముడుచుకొని పడుకోవాలా? అయినా నిన్ను వాకిట్లో ఎవరు పడుకోమన్నారు? హాల్ ఉంది, స్పేషియస్ గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. చాలా కంఫర్ట్ గా ఉంటది. హాల్లోకి దుబ్బే. ఏ ప్రసాద్, నాకు చిన్నప్పటి నుంచి బెడ్ మీద పడుకోవడం అలవాటు. అంటే మా కప్పు తొట్టుల్లో కుక్కల తోటలో అలవాట. పల్లెటూరులో పుట్టాం, పట్టి మంచాల మీద పడుకున్నాం. చా, లాయర్ కండిషన్స్ పెట్టాడు కాబట్టి ఇలా నీతో కలిసి ఉండాల్సి వస్తుంది. ఆ కండిషన్ లోనే ఒకే ఇంట్లో ఉండాలి, ఒకే బెడ్రూమ్ లో ఉండాలని రాసుంది. అన్నీ నీకు ఫేవర్ గానే ఉన్నాయి కదా. చట్టాలు మీకు చుట్టాలే. మీరు చుంచు మొహం వేసుకుని నేడిస్తే మా చెడ్డీలు పగిలిపోతాయి. ప్రసాద్, నువ్వు మరీ ప్రతిదానికి ఎటగారంగా మాట్లాడుకు, నా కొల్లు మండిపోతుంది. ఛ, నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఫ్రెష్ అయ్యి వస్తా. వెళ్ళి టిఫిన్ తీసుకురా. హలో, 11:30 అయింది, లంచ్ టైం వచ్చేస్తుంది. నేను ఆఫీస్లో ఎవరితో క్యారెస్ తినేస్తానో నువ్వు కూడా అదే పంచే. నాకు నీలా వెళ్ళి అడుక్కొని తినడం రాదు. ఆన్లైన్లో ఫుడ్ యాప్లు వచ్చినప్పటి నుంచి మగాడి కొంపలో మెతుకులు దొరకట్లేదు. ఇప్పుడు స్నానం చేస్తే లేట్ అయిపోద్ది, క్యారేజ్లు మిస్ అయిపోతాం. ఆ బొంగులే బట్టలు మార్చుకెళ్ళిపోదాం. ఆహా, రావు గారు ఏం తెచ్చారండి? ఏది కొంచెం వేయండి. బంగాళదుంపండి. దాంతో ఏంటి? జద్రి గారు ఏం తెచ్చారండి? నేనేం తెచ్చినా సరే అడ్డంగా ప్లేట్ చెప్తావు కదా. రావు గారు, ఎవరండి ఆవిడ? గృహప్రవేశం తెచ్చిన ఆవులాగా తెల్లారంతా ఆఫీస్లో తిరిగేసింది. నీరజా గారని న్యూ జాయిన్. ఆహా. ప్రసాద్, ఏం కావాలన్న మొహాటం లేకుండా అడగండి. ఆహా, మీ పేరు అనవసరంగా నీరజా అని పెట్టారండి. అన్నపూర్ణ అని పెట్టాల్సింది, అడగకుండానే. ముష్టేసిందా? ప్రసాద్ గారు వాళ్ళ దగ్గర కర్రీస్ తీసుకున్నారు, నా దగ్గర రైస్ వేసుకున్నారు. అసలేం తెచ్చుకోకుండానే ఒక పర్ఫెక్ట్ మీల్ సెట్ చేసుకున్నారు. ఆయన ఎప్పుడు పర్ఫెక్టే. అడుక్కున్నోడికి 66 కూరలు. ఎప్పుడు పక్కడి దగ్గర దొబ్బడేం కానీ ఎప్పుడైనా పెట్టినా ఓన్కైనా? నువ్వు చచ్చిపో, గ్రాండ్ గా ఫంక్షన్ అరేంజ్ చేసి అందరికి భోజనాలు పెడతాను. జైత్రి, స్వీట్ తింటావా? ఏంటండి, బర్త్డేనా? మ్యారేజ్ డేనా? కాదు. మరి ఇంకేంటండి? నేను ఒక అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఎవడా బలిపసు? నువ్వే. ఏం మాట్లాడుతున్నారండి? ఆ జంపలు అక్కడ జారమిటాయా పాట స్టోన్ విన్నప్పటి నుంచి మీరే గుర్తొస్తున్నారు తెలుసా? మీరు నన్నులో చేయడం ఏంటి నా బొంద? అదే మాట ఎన్నోసార్లు నా మనసును అడిగాను. పదే పదే నీ పేరే తలుచుకుంటుంది. ఇన్నాళ్ళ నా నిరీక్షణ ఫలించింది. కంగ్రాట్స్ నీర్జా గారు, యు ఫైనలీ ఫాల్ ఇన్ లవ్. థ్యాంక్ యూ జైత్రి గారు. అదేంటండి, ప్రసాద్ గారికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, పైగా డివోర్స్ కూడా తీసుకుంటున్నారు. అతని విడాకులే మా పెళ్లికి మా విడాకులు. ఓహో. ఏమండి, మీరు సిగ్గుపడుతుంటే ప్రాతాత్మ పరవశించినట్టు ఉంది తెలుసా? ప్రేతాత్మలో కూడా ప్రేమను చూసే మనసునిది. ఈ రోజు నుంచి నువ్వే నా రాజా, నేనే నీ రాణి. ఏం మాటలా? నాకు సిగ్గేస్తుంది బాబు. నీరజ గారు, అక్క, నీరజక్క. నీ పనే బాగుంది కదా ప్రసాద్. అలా బ్రేకప్ అయిందో లేదా అలా ప్యాచప్ అయిపోయింది. చాలా జెన్యున్ గా ట్రై చేస్తున్నట్టుంది. సెట్ చేసుకో. అలా బలవంతం పెడుతుంది ఏంటి రావు గారు? మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకటం అదృష్టం అండి. రావు గారు, రక్తాలు వచ్చినట్టు కొట్టేస్తానండి. ఆవిడని చూసారా? పూర్ణంపూరి నేల మీద దొర్లుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఆవిడకి నాకు లవ్ ఏంటండి? అందాన్ని కొరుకు తింటారండి. అర్థం చేసుకునే భార్య దొరకటం అదృష్టం. అంతేలేండి సార్. అనుకోగా ఉంటే అమ్మాయి అంటాం, అర్థం చేసుకుంటే భార్య అంటాం. అర్థం లేకపోయినా నిస్వార్థంగా ప్రేమించేదాన్ని అమ్మ అంటాం. బ్రేకప్ గట్టిగా తగిలేసినట్టుంది ప్రసాద్ గారు. మరే ఎవ్రీబడి షుడ్ బి ఎట్ కాన్ఫరెన్స్ అట్ షార్ప్ 2:30. కార్తీక్ మెసేజ్ పెట్టి వచ్చింది ఆల్రెడీ. ఓకే, అందరూ వచ్చినట్టేనా? హా కార్తీక్. మీటింగ్ ఎజెండా ఏంటి కార్తీక్? ఎజెండా ఏంటయ్యా, మనం అసెంబ్లీలో ఉన్నామా? నీ తెలుగు మాకు తెగులు తెప్పిస్తుంది తెలుసా? కార్తీక్, తెలుగు మాట్లాడడం తప్పో నేరమో కాదు. తెలుగు మాట్లాడినోడు తెంగరోడు కాదు, ఇంగ్లీష్ మాట్లాడినది ఐనిస్టీను కాదు. నిజానికి భావానికి భాష అక్కర్లేదు, సైకిల్తో కూడా సంక్లిష్టంగా చెప్పచ్చు. కార్తీక్, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ఇంగ్లీష్.
అఫ్ కోర్స్ ఇంగ్లీష్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. ఇట్స్ జస్ట్ ఎ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ లైక్ C++, జావా, ఒరాకిల్. మా ప్రాబ్లం నీకు ఇంగ్లీష్ రాదని కాదు ప్రసాద్, నీకు వర్క్ కూడా రాదు. నోటికొచ్చింది వాగుతావు. తన గురించి మనకు తెలిసిందే కదా. మీటింగ్ పాయింట్ ఏంటి కార్తిక్? నెక్స్ట్ వీక్ మనకి బ్యాంకింగ్ క్లయింట్స్ వస్తున్నారు. ఏంటి మనకి ప్రాజెక్ట్ ఉందా? రోజు ఆఫీస్కి వచ్చి పని చేస్తేగా తెలిసేది. కార్తీక్, నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడంత అవసరమా? నువ్వు చెప్పిన సొల్లంతా నేను అనట్లేదా? సరే కంటిన్యూ. ఏదో ఒక రోజు కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటా, జైత్రిని తొక్కేస్తా. పీకినో, నేను ఆల్రెడీ వదిలేసి 2 months లో యూఎస్కి వెళ్ళిపోతున్నాను. ఓ, అంటే ఈ దేశాన్ని పట్టిన దరిద్రం వదిలేస్తుంది అనమాట. రెస్ట్ ఇన్ పీస్ జైత్రి. మై హార్ట్లీ కండోలెన్సెస్. ప్రసాద్, ఇవాళ టైం వేస్ట్ అవుతుంది. కార్తిక్, యూ ప్లీజ్ కంటిన్యూ. వీడొకడు. క్లయింట్ ప్రాజెక్ట్లో ఉన్న బగ్స్ అన్ని క్లియర్ చేసి న్యూ వర్జన్ క్రియేట్ చేసేవమన్నారు. ప్రసాద్, నువ్వు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. హార్డ్ వర్కా? ఈ ల్యాప్టాప్ ఆన్ చేయి. ఎప్పుడో 2008లో కొన్నారు. ఇప్పటిదాకా దీన్ని నొక్కి పిసికి చంపేశారు. రావు గారు టైప్ చేస్తుంటే వేలు కీబోర్డ్ లోపలికి వెళ్ళిపోయి ఎల్డెన్ షాప్కి వెళ్ళి తీయించుకున్నాడు ఆయన. ఏ రావు గారు? అవును కార్తిక్, సిస్టమ్స్ మార్చండి. మనకి వేరే సోర్స్ లేదు రావు గారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే గానీ కంపెనీ రన్ చేయలేం. అప్పుడు కొత్త సిస్టమ్స్ ఏంటి, ఆఫీసే మార్చేద్దాం. అయితే వర్కింగ్ సిస్టమ్స్ ని ఇద్దరితో డివైడ్ చేయాలి. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఇక్కడ వదిలేస్తే ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు వాడుకుంటారు. వాట్ యు సే ప్రసాద్? ఈ పేద కంపెనీలో పెద్ద ఉద్యోగాన్ని పిల్లనిచ్చి పెళ్లి చేశారు. ఇప్పుడు ఇది పెటాకల దాకా వచ్చింది. వాట్ కెన్ ఐ సే కార్తిక్, మా దరిద్రమే మీ ఆయుధం. కానీ సో గైస్, టుమారో ఆన్వర్డ్స్ వేక్ అప్, కిక్ యాస్, రిపీట్. ఓకే కార్తిక్. ఓకే కార్తిక్. ప్రసాద్, ఏంటి కోర్ట్ కండిషన్ పెట్టిందంట 6 నెలలు కలిసి ఉండాలని? ఎలా ఉంది ఫస్ట్ డే? పెళ్ళే కొత్తగా కాపురానికి వెళ్ళానా, ఎలా ఉందో ఎగ్జాక్ట్గా చెప్పడానికి. విడిపోవడానికి కలిసి నటిస్తున్నాం. ఈ హెడేక్స్తో ఎలా వర్క్ చేస్తావు ప్రసాద్? కావాలంటే నా సపోర్ట్ తీసుకో, నీ వెనకాల నేను ఉన్నాను. నా తలనొప్పులని నా టీ గ్లాస్తో షేర్ చేసుకుంటా. ఎవరో వెనుకున్నారు, నా వెంట వస్తారనో. పర్లేదు కార్తీక్, ఐ కెన్ హ్యాండిల్. అంటే నువ్వు డిస్టర్బ్గా ఉన్నావని? జాలి చూపించ కార్తీక్. అందుగా ఫీల్ అయితే ఫుల్ బాటిల్ కొనివ్వు, పాడి చేసుకుంటా. ఈడు తెలివైనోడో తింగరోడో, కానీ స్వాతిని వదులుకోవటం ఇష్టం లేదని మాత్రం అర్థమవుతుంది.